ఉంది కానీ ఎంపీ క్వార్టర్స్కి ఇంకా తెలుగుది వచ్చేది కాదు. వెంటనే ఎవడో ఫోన్ చేసి స్క్రోలింగ్ చేస్తున్నారు ఈటీవీలో, రామోజీరావు గారు 9:30కి తెర మీదకి వస్తాట అంటే ఎవరిని అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు 9 అంతా అయిపోయింది. డ్రైవర్ మోటార్ సైకిల్ తీసుకుని వాడు లేడు, అక్కడ పెట్టేసి పోతాడు. వాడు ఏపీ భవన్ పోయి ఏపీ భవన్లో టీవీ ముందు కూర్చుని 9:30కి వచ్చాడు. ఆయన మామూలుగా ఏదో చెప్పాడు, నేను చాలా గొప్పవాడిని అది ఇదని, అవన్నీ మామూలుగా. కానీ ఒక మాట ఏమన్నాడంటే, రాజశేఖర్ రెడ్డి అవినీతిని బయట పెడుతున్నాను కాబట్టి కక్ష కట్టి రాజశేఖర్ రెడ్డి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి చేత అబద్ధాలు చెప్పించాడు. నేను చేస్తున్నది అంతా కూడా లీగల్లో కరెక్ట్గా చేస్తాను చెప్పాడు. నెక్స్ట్ డే అదే ఈనాడులో బ్యానర్ వచ్చింది, నాది కూడా రాశారు. అది 2 సమానంగా రాశారు. అప్పుడు ఇంకా కొన్ని విలువలు కాపాడుకుంటారు, 2 సమానంగా రాశారు చెప్పాడు ఆయన. అది అరుణ్ కుమార్ చేత అబద్ధాలు ఆడిస్తున్నాడు రాజశేఖర రెడ్డి అన్నదానికే నేను కొంచెం అర్ట్ అయ్యాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వాజ్ వెరీ కాషియస్ అబౌట్ మై ఇమేజ్. అంటే సోనియా గాంధీకి వాళ్ళకి నేను క్లోజ్ యాజ్ అ ట్రాన్స్లేటరు. యూ షుడ్ నాట్ స్పాయిల్ యువర్ ఇమేజ్. నువ్వు ఇది కరెక్ట్గా అయితేనే నువ్వు చెప్పాలి, కానీ అబద్ధం అది అందులో తేడా ఉందంటే నువ్వు చెప్పకూడదు. ఎవడో ఒకటి చేత నీకు మనం చెప్పించాలంటే ఎవడో ఒకటి చెప్తాడు. అరే మా ఇంట్లో మా అమ్మ వ్యవహారం ఎవడో చెప్పడం ఏంటండి, పాజిట్ మా మదర్ పేరు ఉన్నది కాబట్టి నాకు తెలిసింది. నేను చెప్తే దానికి అంటే ఏమో ఆలోచించు. ఇంకాను సమాజం ఏమన్నాడు అంటే, సమాజంలో ఎలా అన్నాడు ఇంకా అనుకున్నాడు. చేయడానికి లేదు 100%. ఎవడో చిన్నాడైతే తీసుకెళ్ళి లోపలేస్తారు అని ఆయన అన్నాడు. చూసుకో అన్నాడు. అందుకే ఢిల్లీలో పెట్టారు. అది ఎందుకు పెట్టేశానంటే, ఇది కొంచెం లీక్ అయింది అనుకోండి, ప్రెజర్స్ వస్తాయి. మీలాంటి వాళ్ళు మా వెల్విషర్స్ ఎందుకు నీకు రామోజీరావుతో గొడవ, మూడంత భవిష్యత్తు ఉంది, అలాంటి పని చేయకు అన్న తర్వాత నేను చేశాను అనుకోండి, మీకు నా మీద కోపం వస్తుంది. అందుకే నీకు ఎవరికీ చెప్పకుండా పెట్టేశాను, చిదంబరంకి ఇచ్చాను, ప్రెస్కి అనౌన్స్ చేశాను. సాయంకాలం ఈయన వచ్చినప్పుడు ఇది ఓకే దాల్ మే కుచ్ కాలా హై, అయితే రామోజీరావు లెవెల్ పని. అరుణ్ కుమార్కి సమాధానం చెప్పక్కల. అరుణ్ కుమార్ లో ఎవరిని గెలిపాడు, సీఎం గెలిపాడు రాజశేఖర్. అంతేకాదు ఈయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో రాజశేఖర్ రెడ్డి పార్టీ చేశాడు. అయితే ముందు కోర్టుకి వెళ్ళింది ఆయనేనా? ఆయనే. ఎవరం కోర్టుకి వెళ్ళలేదు కేసు. ఇంత మటుకు ఇంప్రెషన్ ఏంటంటే మీరు కోర్టులో కేసు వేశారు అని. 2020 వరకు నాకు ఈ కేసులో అసలు సంబంధం లేదు. నేను కోర్టులో ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, కోర్టులో కేసు వేసి ఆయన కేసేసి మన హైకోర్టులో ఈయన ఏ రకమైనటువంటి యాక్షన్ నా మీద తీసుకోకుండా స్టే ఇవ్వండి అని చెప్పి ఇక్కడ హైకోర్టులో వేసాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి యాక్షన్ తీసుకో, డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డిని పార్టీ చేసి ఒక 400 పేజీల్లో 200 పేజీలు ఆయన ఈనాడులో ఏమేమి రాశాడో అవన్నీ, పెద్దలా గద్దలా అని, ఈ రింగ్ రోడ్ అని, ఇలా ఏవేవో గవర్నమెంట్ మీద ఏమి రాశారో అవన్నీ వేశాడు. అవన్నీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వేశారు. వీటన్నిటిని పెట్టుకుని ఆయన మీద నన్ను కక్ష సాధించి నా నోరు ముయించాలని ఇలాగా వస్తున్నాడు. 45 years నాకు అప్లై అవ్వదు, హెచ్యుఎఫ్ చేయకూడదు అని ఎక్కడా లేదు. నో ఇన్కార్పొరేట్ బాడీ అని ఉంది అక్కడ. హెచ్యుఎఫ్ ఇస్ నాట్ ఇన్కార్పొరేట్ బాడీ. ఐవైఆర్ కృష్ణారావు చేయకూడదు అని రాయరండి. ఎవరో చేయకూడదు అంటారు. ఎవరో నాకెలా వర్తిస్తుందండి? నేను ఐవైఆర్ కృష్ణారావు, నా పేరుంది, నా తండ్రి పేరు ఇది, ఆ పేరుతో ఉండుంటే అంటే ఆ రకంగా వాదన చేశాడు ఆయన. హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్, అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. దిస్ హైకోర్ట్ హస్ రిజెక్టెడ్. నాకు మై మెమరీ ఈస్ కరెక్ట్, 10,000 రూపీస్ దాని కాస్ట్లు కూడా ఆయన మీద. ఎందుకు వేశారంటే సీఎం పేరుతోటి పెట్టిన, గవర్నమెంట్ పెట్టచ్చు కానీ సీఎం పేరు ఎందుకు పెట్టామని. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయనే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఇదే వాదన చెప్తూ ఇదే రాజశేఖర రెడ్డిని అక్కడ అందులో కూడా ఉంచారు. మొత్తం వాళ్ళ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఇవి అన్ని కూడా కోర్టులో ఇది వచ్చాయి. ఉషోదయ కాదు, దాని పేరు ఏదో ఉంది, UEL, ఉషోదయ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. కరెక్ట్. ఓకే. సో మొత్తానికి కోర్టు వారు దీని మీద వెళ్లకుండా ఏమన్నారంటే, ఈయన మొత్తం అసెట్స్ అన్ని రాశాడు. ఆయన ఫుడ్ కంపెనీ నాదే, ప్రియా ఫుడ్స్ నాదే, అమోజీ ఫిల్మ్ సిటీ నాదే అని వరుసగా అన్ని రాసుకొచ్చి, నేను ఈజీగా ఐ కెన్ పే బ్యాక్. సో నేను పే బ్యాక్ చేస్తానంటున్నాను కాబట్టి నా మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఆపండి అని. ఆపండి అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, దాని మీద ఆర్డర్ ఏమి ఇవ్వకుండా అన్నీ రిజర్వ్ చేసుకుంటూ మీరు తీర్చేస్తానంటున్నాడు కదా, తీర్చేనివ్వండి అని. దాన్ని రాజశేఖర రెడ్డి ఛాలెంజ్ చేయొచ్చు, ఏం చేయలే. ఎందుకు చేయలేదంటే